హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రీడింగ్తో మీ ముందుకు వచ్చాను కదమ్మా. సో ఈరోజు అమావాస్య. అమావాస్య అంటే కేవలం చంద్రుడు కనిపించిన రోజు మాత్రమే కాదు, మనలో దాచిపెట్టిన భావోద్వేగాలు, చెప్పని మాటలు, ముగియని బంధాలు, అలాగే మనసులో అలజడి సృష్టిస్తున్న ఎనర్జీలపై వచ్చే సమయం అని చాలా స్పష్టంగా, స్ట్రాంగ్గా నేను కన్వే చేయగలను. అది ఫ్లక్చువేషన్స్ 100% జరుగుతాయి అమావాస్య అంటే. మీవే కాదు, మీ పర్సన్కి కూడా. అందుకే ఈరోజు చాలామంది మనసు చాలా ప్రశాంతంగా అనిపించవచ్చు. చాలామందికి కారణం తెలియకుండానే ఆందోళన, బాధ, కోపము, గందరగోళము, ఎవరినో బలంగా గుర్తు చేసుకునే భావాలు రావచ్చు. అంటే ఎనర్జీ ఫ్లక్చువేషన్స్. కొంతమందికి ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్ ఉంటుంది, కొంతమందికి ఫుల్ ఆఫ్ నెగిటివ్ వైబ్ ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి ఒక్కరి అనుభవం ఒకేలాగా ఉండదు ఇక్కడ. అది ఇక్కడ విషయం. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఈ రీడింగ్ ద్వారా ఈ అమావాస్య ఎనర్జీ అసలు మీ పర్సన్ మనసు ఏదైతే ఉంటుందో తన పైన ఎలా ప్రభావితం చూపుతుంది, వారి ఎనర్జీలో ఎందుకు ఇంత ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకు ఆ విధంగా ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి, అలాగే మీ ఎనర్జీ ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది, అలాగే మీ ఇద్దరి బంధంలో యూనివర్స్ ఇప్పుడు మీకు ఏం అర్థం చెప్పాలనుకుంటున్నారు. సో స్పష్టంగా ఈ రీడింగ్లో తెలుసుకుందామమ్మా. ఇప్పుడు నేను కార్డ్స్ ఓపెన్ చేస్తాను కదా, ఒకసారి షఫిల్ చేసినప్పుడు ఈ అమావాస్య సమయంలో యూనివర్స్ మనకు ఏ దైవిక మార్గదర్శకత్వాన్ని చూపిస్తున్నారో, మీ పర్సన్ మనసులో జరుగుతున్న ఆ అలల లాంటి ఏదైతే ఉద్రిక్తత ఉందో, ఆ భావోద్వేగ ఉద్రిక్తకు అసలు కారణం ఏమిటో, అలాగే మీ భవిష్యత్తు కోసం మీరు తెలుసుకోవాల్సిన సందేశం ఏమిటో కూడా స్పష్టంగా యూనివర్స్ తెలియజేస్తారు. ప్రతిదీ చాలా డీప్గా చెప్పుకుందాం, ఓకేనా? చూద్దాం ఓపెన్ చేసి. మీ ప్రేయసి లేదా మీ ప్రియుడు ఈరోజు ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్నారు, ఏ విధంగా వారిలో ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ జరిగినాయి, ఏం చేస్తున్నారు అసలు మీ పర్సన్, మొత్తం బయటికి తీసేద్దాం చేసి. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, third one, fourth card set, fifth one, sixth card set. Okay, seventh one, eighth card set, ninth one, 10th card set, 11th one, 12th card set. ఓకే, సో చెప్తాను. జడ్జ్మెంట్, 8 of Wands, the Lovers, the Emperor, 4 of Wands, 2 of Swords, 8 of Pentacles, the High Priestess, the Hierophant, 2 of Pentacles, the World, 7 of Pentacles. The World, the Hierophant, the High Priestess, the Lovers and the Emperor వచ్చినట్టుంది. సో ద వరల్డ్, ద హెరోఫెంట్, హై ప్రిస్టెస్, లవర్స్ కార్డ్ ఆఫ్టర్ మెనీ డేస్ తర్వాత మన రీడింగ్లో చూస్తున్నాం. ఈజ్ దట్ కరెక్ట్? చాలా డేస్ అయింది మనం ఈ కార్డ్స్ చూసి. సో ఏంటంటే ఈరోజు అట్ ది ఎండ్ నేను పెండ్లం రీడింగ్ కూడా చేస్తున్నాను. యాక్చువల్లీ నిన్నే చేసేదాన్ని, మర్చిపోయాను. యాక్చువల్లీ నిన్న మంచి రోజు కదమ్మా, సో చాలా పవర్ఫుల్ డే. సో శివశక్తి ఆశీర్వాదంతో మనం పెండ్లం రీడింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఈ మట్టి బుర్రకి మతిమరుపు వచ్చేసిందమ్మా.
సో, సరిగ్గా ఏం గుర్తున్నట్లేదు. టు బీ ఫ్రాంక్ ఎక్కడని కాదు, రియల్ లైఫ్‌లో కూడా చాలా మర్చిపోతున్నాను నేను. సో, అది తగ్గాలి. హ్మ్. సరే. ఈరోజు నేనిక్కడ రీడింగ్‌లోకి వెళ్ళిపోదాము. చాలా బ్రీఫ్‌లీ ముందుగానే చెప్తున్నాను. మనకి ఎండ్ ఆఫ్ ద రీడింగ్ పెండ్లమ్ రీడింగ్ ఉంటుంది. ఓకే. సో, మీ క్వెషన్స్ అనేవి రెడీ చేసుకోండి. 2 క్వెషన్స్. చాలా మెయిన్ క్వెషన్స్ అడగండి. ఈరోజు కూడా చాలా పవర్‌ఫుల్ డేమో అది మీకు కూడా తెలుసు. నిన్నటి ఎనర్జీస్ మీరు మీరు మనసుకి సంబంధించిందమ్మా. పవర్ అక్కడ ఎంత క్లియర్‌గా మనకి వస్తుంది అనేది మీ మనసుకు సంబంధించింది. మీ మనసుతో ఎంత హార్ట్‌ఫుల్‌గా అనుకునేదని అనేది విషయం ఇక్కడ. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే మనం రీడింగ్‌లోకెళ్ళిపోదాము. స్టార్ట్ నుంచి ఇక్కడ మనకి ఫస్ట్ కార్డ్ సెట్ మనకిక్కడ జడ్జ్‌మెంట్. సో, జడ్జ్‌మెంట్ ద్వారా ఏం కన్వే అవుతుందంటే మనకిక్కడ హ్మ్. ఈ అమావాస్య మొదటగా మీ పర్సన్‌ను వారి గతం ముందుకు తీసుకొచ్చింది. ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా, ఎంత బిజీగా ఉండాలని చూసినా కూడా కొన్ని జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ వారి మనసులోకి వస్తున్నాయి. నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? నేను ఎవరికైనా అన్యాయం చేశానా? అనే ప్రశ్నలు వారి అంతరంగంలో చాలా ఎక్కువగా వాళ్ళని గుచ్చేస్తున్నాయి. మానసిక మానసికంగా చాలా అనుభవిస్తున్నారనమాట. సో, అలా గుర్తు వచ్చేంత దారుణంగా వాళ్ళు శిక్షింపబడ్డారు. దాన్ని బట్టి వాళ్ళలా ఆలోచిస్తున్నారు. ఈ అమావాస్య ఎనర్జీ చాలా మందిలో మీ పర్సన్‌కి ఆత్మ పరిశీలనను పెంచుతుంది చాలా ఎక్కువగా. అది కళ్ళకి కట్టినట్టు చూపిచ్చేస్తున్నారు యూనివర్స్. జడ్జ్‌మెంట్ చేస్తామమ్మా. మేము చేస్తాం. ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. జడ్జ్‌మెంట్ మేమివ్వకపోతే ఎవరిస్తారు తీర్పు? మీకు చేసిన అన్యాయానికి మేము అనేవాళ్ళం ఉన్నాం కదా! మేమిస్తామమ్మా అని చెప్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్ చూడండి. ఇక్కడ ఎనర్జీ చాలా ఫాస్ట్‌గా మారుతుంది. ఎలా మారుతుందంటే, ఒక క్షణము ఇక మాట్లాడను అనుకుంటారు మీ పర్సను మీతో. మరో క్షణము ఒకసారి మాట్లాడితే బాగుండేది అనిపిస్తుంది. ఒకసారి ముందుకు రావాలని అనిపిస్తుంది మీ పర్సన్‌కి. తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గిపోతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి మీకు తెలుస్తుంది గదా! మనసు ఒకే నిర్ణయంపై నిలబడట్లేదు. గజిబిజి గందరగోళం మీద డాన్స్‌లేస్తుంది. ఒకసారి కాలు అటువైపు ఒక కాలువగట్టు అటువైపు కాలువగట్టు మీద కాలేస్తే ఇంకొక కాలు ఇటువైపు కాలువగట్టు మీద ఒకసారి డాన్స్ ఏస్తున్నారు. ఒంటి కాలుతో. అటు, ఇటు, అటు, ఇటు. ఎటూ తిమితంగా ఉండట్లేదు. మధ్యలో పడిపోతారు సడెన్‌గా. ద లవర్స్. ఈ కార్డ్ ఒక భావోద్వేగ సత్యాన్ని చూపిస్తుంది ఇక్కడ. ఎన్ని రోజులకు వచ్చిందమ్మా మనకి లవర్స్? మీ గురించే. మీ ప్రియుడు లేదా ప్రియురాలు గురించి. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధము వారి మనసులో పూర్తిగా చెరిగిపోలేదు అనడానికి నిదర్శనం. అదే చూపిస్తున్నారు ఇక్కడ. కొన్ని బంధాలేంటంటే కాలంతో తగ్గిపోతాయి. వాళ్ళలో ఉండే ప్యూరిటీ ఉంటుంది కదా! అనుబంధాలు అంటాము. అవి కాలంతో తగ్గిపోతూ వస్తాయి. ఇప్పుడు రోజులు అలానే ఉన్నాయి కదా మనకి. కానీ కొన్ని బంధాలు ఎంత దూరం వెళ్ళినా కూడా మనసులో ఒక మూలన ఉంటాయి ఖచ్చితంగా. ఈ అమావాస్య ఆ దాచిన భావాలను మళ్ళీ కదిలిస్తుంది అనేది స్పష్టంగా ద లవర్స్ కార్డ్ ద్వారా తెలుస్తుంది. మీ మీద దాచిన ఆ ఎమోషన్స్, ఆ భావాలు మొత్తాన్ని కూకెటి వేల నుంచి కదిలిచేసి పైకి వచ్చేలాగా చేసి మొత్తం మీ పర్సన్‌కి చూపిస్తున్నాయి. ఈ ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ ద్వారా యూనివర్స్ మీ పర్సన్‌కి ఆ యొక్క కదలిక వచ్చేటట్టు. మళ్ళీ చూడండి ఎంత వేగంగా కదులుతున్నారు. ఇంక ఆగట్లేదు. ఇంకస్సలు ఆగట్ల. కరెంట్ షాక్ కొట్టినట్టే ఇక. అంత స్పీడ్ వైబ్రేషన్ అయిపోతున్నారని అర్థం. ఓకే. సో, ఇక్కడ చూడండి ద ఎంపరర్. అర్థమైంది కదమ్మా ఈ కార్డ్ లవర్స్ ద్వారా ఏం కన్వే చేస్తున్నారు. ఈ ఎంపరర్ ఏంటంటే బయటికి మాత్రం నేనే కరెక్ట్. నేనే స్ట్రాంగ్. నేనే ఎందుకు ముందుకు వెళ్ళాలి. ఈ భయంకరమైన ఈగో ఇప్పటికీ పుష్కలంగా ఉంది. మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ మీ పర్సన్ మేల్ అయి ఉండాలి. బికాస్ ద ఎంపరర్. చాలా తక్కువ మందికి ఇది అంటే ఫీమేల్ కేటగిరీ కూడా వస్తుంది. అక్కడ బికాస్ ఇక్కడ ఎనర్జీస్ అంటే మేల్ ఆర్ ఫీమేల్. బట్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ నాకు కన్వే అవుతుంది చెప్తున్నాను. మీ పర్సన్ ఫీమేల్ కూడా ఖచ్చితంగా అవ్వుండొచ్చు.
బట్ మేల్ అంటే చూసే వ్యూయర్స్ మీరు ఎక్కువ ఫీమేల్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ ఇక్కడ ఎంపరర్ వచ్చింది. అదర్వైజ్ ఇది ఎంపరర్ అంటే ద ఎంపరర్. నేను ఒక రాణిని, నేను ఒక రాజుని అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నేనెందుకు తగ్గాలి? నేను స్ట్రాంగ్. నేను చాలా పర్ఫెక్ట్. అస్సలు తగ్గను నేను. ఎవ్వరన్నా నాకు తగ్గాల్సిందే. నేను తప్పు చేసినా ఎదుటి వాళ్ళు వచ్చి నాకు తగ్గాలి. బాగా చాలా దారుణమైన ఈగో. ఈ విధంగా సిచ్యువేషన్ ఉన్నా కూడా అదే ఈగో కనిపిస్తుంది. కానీ లోపల పరిస్థితి మాత్రం వేరుగా ఉందండి. పైన పటారం లోన లొటారం లాగా సిచ్యువేషన్ లోపల ఒకలా ఉంది. బయటికి పోర్ట్రే చేసే విధానం ఇది. లోపల మాత్రం బయటేమో రాయిలాగా కనిపిస్తున్నారు కదా, బండ రాయి. లోపలేమో అలలు. అలలు ఇంకా ఇంకా ఆగవు కదా అలలు. లోపల మనసు అలలు. చాలామంది ఇలా ఉంటారు కదా, మీ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరు, తనకు మెసేజ్ కూడా చేయరు. కానీ మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని మాత్రం అస్తమానం నిరంతరం చూస్తూనే ఉన్న ఎనర్జీ స్పష్టంగా తెలిసింది. ఈ కార్డ్ అలాంటి మానసిక స్థితిని చాలా స్పష్టంగా కన్వే చేస్తుంది మీ పర్సన్. ఎక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇస్తేనే కదా మనసు. ఎప్పుడు మీ ఎనర్జీస్ ఏం చేస్తున్నాయి అలానే వస్తారా అంటే రెడీగా కూర్చుంటారు కదా మనకి. ఈ భయంకరమైన ఈగో అనే జబ్బు. ఈగో ఒక 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 పాటికి ఉంటే అది అందమైన సెల్ఫ్ రెస్పెక్ట్. అది ముదిరిపోతే జబ్బు. 4 ఆఫ్ వ్యాన్స్ చూడండి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది 4 ఆఫ్ వ్యాన్స్ ద్వారా. మీతో గడిపిన కొన్ని సంతోష క్షణాలు, చిన్న చిన్న జ్ఞాపకాలు, ఇంకా ఒకప్పుడు కలిసి నవ్వుకున్న సందర్భాలు మీ ఇద్దరు కలిపి ఈ అమావాస్య సమయంలో వారి మనసులో చాలా అవన్నీ కూడా ఒక మెరుపులాగా మెరుస్తున్నాయి. అంటే ఆల్రెడీ ఎనర్జీ ఫ్లక్చువేట్ అవుతూ కిందన కూర్చోలేక పైన నించోలేక ఏం చేయాలో తెలియక రావాలంటే తనకున్న పొగరు అహంకారం అడ్డొచ్చేసి ఇలా ఉన్న స్థితిలో మళ్ళీ ఇవన్నీ గుర్తొస్తూ ఇంకా తనని స్థిమితం లేకుండా చేసేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ జ్ఞాపకాలన్నీ మూకుముడిగా చేరితే ఉన్న బరువుకి ఇంకా ఎక్కువ ఫీలింగ్స్ని పెరగడం అనమాట. ఫ్లక్చువేషన్స్ ఇంకా ఎక్కువ అలజడి, అలా ఒత్తిడి ఇంకా ఎక్కువ అయిపోవడం. ఇంకా ఆగదు, ఇంకా ఉద్రిక్తత ఎక్కువ అయిపోతూ ఉంటుంది అలజడి. అదే ఇక్కడ చెప్తున్నారు 4 ఆఫ్ వ్యాన్స్ వారు. ఈ అమావాస్యలో మీ పర్సన్ మనసు బయటకు కనిపిస్తున్నంత స్థిరంగా అయితే కొంచెం కూడా లేదమ్మా. మీతో ఉన్న అనుబంధం ఉంది, కానీ వారి ఈగో. మీ అనుబంధము ఉంది, వాళ్ళ ఈగో కూడా ఉండాలి. 2 ఈక్వాలిటీ. ఈ రెండిట్లో ఏది గెలవాలంటే ఈగోనే గెలవాలి. ఇవన్నీ ఒకేసారి వారి మనసులో అలలలాగా ఢీకొంటున్నాయి. ఇప్పుడు గట్టి గట్టి గుద్దేసుకొని ఒకటికొకటి గుద్దేసుకుంటున్నాయి. వారు ఏవైతే మీతో డెసిషన్స్ తీసుకున్నారో మీ విషయంలో, ఆ తీసుకున్న డెసిషన్స్, గత జ్ఞాపకాలు ఇవన్నీ గుద్దేసుకుంటున్నాయి ఒకడొకటి. అందుకే వారి ఎనర్జీ ఒక క్షణం ఒకలాగా, మరో క్షణం ఇంకొకలాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ స్థిమితం లేరు. ఆ ఢీకొంటున్నప్పుడు గట్టిగా మనం ఒకరికి వెళ్ళి ఇలా ఢీకొంటేనే అబ్బా అనుకుంటాం. ఇక నిరంతరం మనుషులకి ఢీకొంటూనే ఉంటే ఎలా ఉంటుంది మనకి? అది ఇంకా బయటికి ఫిజికల్గా, ఇంకా పర్సనల్గా ఒక మనసు ఆ స్థితిలో ఉంటే ఆ మనిషి యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఆ మనిషి యొక్క మానసిక స్థితి కావచ్చు, ఎలా ఉంటాయో మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. చూడండి 2 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ ఇప్పటి వరకు చూసిన ఎనర్జీ ఒకవైపు ఉంటే, ఇక్కడ మనకి 2 ఆఫ్ స్వార్డ్స్ 8 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ నుంచి వచ్చిన ఈ కార్డ్స్ చూస్తే అసలు అమావాస్య ఎనర్జీ ఎంత లోతుగా పనిచేస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ బయటకు ప్రశాంతంగా కనిపించే మనసులో, మీ పర్సన్ మనసులో లోపల మాత్రం ఒకేసారి 2-3 ఆలోచనలు చాలా ఎక్కువగా నడుస్తున్న పరిస్థితి ఇక్కడ ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా స్పష్టంగా డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. అక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది 2 ఆఫ్ స్వార్డ్స్ దగ్గరే. 2 ఆఫ్ స్వార్డ్స్.
ఒక డెసిషన్ తీసుకోవాలి అనిపిస్తుంది మీ పర్సన్‌కి రెండిట్ల మధ్యలో. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో ఒకటి కోల్పోతానేమోననే భయము. అక్కడే ముందుకు వెళ్ళడం లేదు. వెనక్కి రావడం లేదు. మీ పర్సను ఇక్కడ నాకు కనిపిస్తుంది మీ రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారు. మెసేజ్ టైప్ చేస్తున్నారు మీ పర్సన్. మళ్ళీ డిలీట్ కూడా చేస్తున్నారు. కాల్ చేయాలనుకుంటారు. చివరి సెకండ్స్‌లో క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇంకా ఆగదు. ఇంకా భగవంతుని ఎనర్జీస్ ద్వారా పుష్ అయ్యి ఇంక చెయ్యి అని భగవంతుడి ఎనర్జీస్‌తో వెనక నుంచి పుష్ చేసి అక్కడి దాకా తీసుకొస్తే మీ పర్సన్ ఈగోతో ఏమంటుంది మీ పర్సన్ ఈగో? ఆగు అంటుంది. మనసు ఏమంటుంది? వెళ్ళు, చెయ్యి, మాట్లాడు, వెళ్ళు అంటుంటే మీ పర్సన్ ఈగో ఆగు, అక్కడే ఆగిపో, మనం విన్ అవ్వాలి కదా అని చెప్తుంది. ఈ రెండింటి మధ్యనే వారి ఎనర్జీ చిక్కుకుపోయినట్టు 2 ఆఫ్ స్వార్డ్స్ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ కార్డు ఒక విషయం చెప్తుంది. బయటికి చూస్తే వారు తమ పని, తమ కెరీర్, బిజీ లైఫ్లో పూర్తిగా మునిగిపోయినట్టే కనిపిస్తున్నారు బయటికి యాక్టింగ్. చాలాసార్లు మనుషులు బిజీగా ఉండేది ప్రశాంతత ఉండకుండా పిచ్చి పిచ్చిగా ఎలా అయితే మీ పర్సన్ ఉన్నారో గోడకేసి గుద్దేసుకోవాలి, ఈ ఈ ఈ ఈ స్థితి నేను భరించలేను అన్న పొజిషన్ ఉన్నారు కదా. సో ఈ పరిస్థితి ప్రశాంతంగా ఉండటానికి కాదు. ఇక్కడ మీ పర్సన్ ఏం ప్రశాంతంగా ఉన్నారని చెప్పుకోవడానికి కాదు. ఇక్కడ మీ పర్సన్ తనకి తాను బిజీ అయ్యేది. ఇక్కడ మీ పర్సన్‌కి తల పగిలిపోయేంత దారుణమైన మూడ్ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి కదా. సో అది ఆలోచించకుండా ఉండటానికి, మనసును ప్రశాంతత చేయడానికి. పని చేస్తున్న చేతులు కానీ ఆలోచిస్తున్న మనసు ఇక్కడ. ఈ కార్డ్‌లో ఇది చాలా స్పష్టంగా ఉంది. మీ పర్సన్ ఇక్కడ పని బిజీ అయ్యేది తన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఈ విధంగాన్నా డైవర్ట్ అయ్యి నా ఈ తల పగిలుడు ఏదైతే ఉందో అది ఆగుతుందా? లేదంటే దేనికైనా గుద్దేసుకుంటానేమో అనిపిస్తుంది మీ పర్సన్‌కి. ది హై ప్రీస్టెస్ ఇక్కడ. ఇదేంటంటే ఇక్కడ యూనివర్స్ ఒక ముఖ్యమైన పాఠాన్ని చూపిస్తున్నారు మనకిక్కడ. హై ప్రీస్టెస్ ద్వారా. ఇది చాలా డీప్ ఇక్కడ కన్వే అవుతుంది. ఎట్లా అంటే మీ పర్సన్ బయటికి చాలా విషయాలు చెప్పకపోవచ్చు. అది మీకు కూడా తెలుసు చెప్పలేదని. నవ్వుతూ ఉండొచ్చు. చాలా నార్మల్‌గా ప్రవర్తిస్తూ ఉండొచ్చు మీ పర్సన్. కానీ లోపల చెప్పని ఫీలింగ్స్ చాలా ఉన్నాయి మీ పర్సన్‌కి. చాలా. అందుకే కొన్నిసార్లు మీరు అనుకుంటారు, అసలు వీళ్ళకి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? అని ఖచ్చితంగా మీరు ఇన్ని సార్లు ఇన్నంటే 5 టైమ్స్ కాదు. కౌంట్‌లెస్ టైమ్స్ అనమాట. లెక్కలేనన్ని సార్లు. యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు. ఉన్నాయి అని చెప్తున్నారు. యెస్ ఉన్నాయి. కానీ అవి బయటకు రావడానికి వారి మనసే అడ్డుగా నిలుస్తోంది ఇక్కడ అని చెప్తున్నారు యూనివర్స్ మీకు. అర్థమవుతుందా? అందుకే ఈ అమావాస్య నిశ్శబ్దాన్ని పెంచుతుంది ఇక్కడ. కానీ అదే నిశ్శబ్దంలో నిజాలు కూడా వినిపించడం మొదలవుతుంది కదా. మీ పర్సన్‌కి తెలుస్తుంది స్పష్టంగా. అందుకనే కదా ఏం చేయాలో కాలు గాలిన పిల్లులాగా ఎక్కడ ఆగట్లేదు. ఇటు ఈ టారో ద్వారా మీకు తెలుస్తుంది విషయం ఏం జరుగుతుందనేది. ఈజ్ దట్ కరెక్ట్? సో ద హెరోఫైన్ చూడండి ఇక్కడ మనకి. ఇక్కడ యూనివర్స్ ఒక ముఖ్యమైన పాఠాన్ని చూపిస్తున్నారు. ఈ అమావాస్య ఏదైతే ఉందో ఇది మీ పర్సన్‌కి బాధ మాత్రమే కాదమ్మా. కొన్ని నిజాలు కూడా చూపిస్తున్నాయి. భయం అంటే ఏంటి? బాధ్యత అంటే ఏంటి? ఒక మనిషిని కోల్పోవడం ఎంత సులభం, కానీ ఆ నమ్మకాన్ని తిరిగి పొందడం ఎంత కష్టం అనే విషయాలు లోపల ఆలోచిస్తున్నారు చాలా గట్టిగా. ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి మీ పర్సన్‌కి. కోల్పోయారు కదా మిమ్మల్ని. కోల్పోయారు కదా. మీరెంత మొత్తుకున్నా వినకుండా వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మీ నమ్మకాన్ని పొందలేకపోతున్నారు ఏ విధంగా ప్రయత్నించినా. జీవితం కొన్నిసార్లు గొప్ప గురువమ్మ. పుస్తకం నేర్పలేనివి అనుభవాలే నేర్పిస్తాయి ఇక్కడ మనకి. ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి కూడా అదే. చెప్పినప్పుడు నెత్తి నోరు బాదుకున్నా వినలేదు ఇక్కడ. ఇప్పుడేం ఉపయోగం? ఆ పిచ్చి బుర్రేసుకొని మెంటల్ పేషెంట్ లాగా అయిపోయి చాలామంది తన ప్రవర్తనను చూసి
పిచ్చి పట్టిందా ఏంటి అనుకుంటున్నారు అక్కడ. అలా అయిపోయింది. 2 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈరోజు ఒక డెసిషన్, మరుసటి రోజు ఇంకొక డెసిషన్. అలాగే మార్నింగ్ ఒక ఫీలింగు, నైట్ ఇంకో ఫీలింగు. చెప్తున్నాను కదా, డబుల్ త్రిబుల్ కన్ఫర్మేషన్స్ అవుతున్నాయి. 2 ఆఫ్ పెంటికల్స్. ఈ మనసు ఊగిసలాట ఆడుతుంది. అందుకే ఈ సమయంలో మీ పర్సన్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా స్థిరంగా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అందుకే యూనివర్స్ చెప్తున్నారు, తొందరపడి ఏ నిర్ణయాన్ని ఫైనల్గా భావించవద్దని సూచిస్తున్నారు మిమ్మల్ని కూడా. అంటే ఇక్కడ కొంతమంది ఉంటారు, మా పర్సన్ మా దగ్గరికి రావడానికి వారి ఈగో అడ్డొస్తుంది కదా, ఇంకెందుకులే, నాకైతే విషయం తెలిసింది కదా, నా పర్సన్ నాతో మాట్లాడాలనుకుంటున్నారు, సో నేనే ముందు వెళ్ళిపోదాం, నేనే వెళ్ళి మాట్లాడేద్దాం. అందుకనే మీలాంటి వాళ్ళకే చెప్తున్నారు ఇక్కడ, ఆగండి, ఆగండి. లెట్ దెమ్ సఫర్, లెట్ దెమ్ లెర్న్. సఫర్ అవనివ్వండి, నేర్చుకొనివ్వండి, వదిలేయండి. మీరు, నేను చెప్తున్నాను కదా, మీరేం చేయాలో కూడా చెప్తున్నాను కదా, ఆగండి అని చెప్తున్నారు. ఇంకా కాదు, నా వల్ల కావట్లేదు, నేను వెళ్తానంటే ఇంకా మీ ఇష్టం అని వదిలేస్తారు అంతే. అంతకుమించి నేను చెప్పాల్సింది, నా ద్వారా చెప్పించాల్సింది చెప్పిస్తున్నారు, తర్వాత మీ ఇష్టం అమ్మ. సో ఈ అమావాస్య సమయంలో మీ పర్సన్ బయటకు కనిపిస్తున్నంత ప్రశాంతంగా అయితే లేరు. డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ మనసు స్థిరపడడం లేదు కొంచెం కూడా. ఇక్కడ కొంచెం కూడా మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు అనేది అయితే లేదమ్మా. ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయారు, మిమ్మల్ని వదిలేనేది కూడా కొంచెం కూడా లేదు. వారి ఆలోచనలు, భావోద్వేగాలు, బాధ్యతలు, ఈగో, ఇవి అన్నీ కలిసి ఒక పెద్ద అలలాగా వారి మనసులో ఎగసిపడుతున్నాయి, గట్టిగా ఎగసిపడుతున్నాయి. అందుకే వారి ఎనర్జీ ఈరోజు ఇంత తీవ్రంగా ఫ్లక్చువేట్ అవుతుంది అని యూనివర్స్ ఇక్కడ స్పష్టంగా సూచిస్తున్నారు. ఓకే, చూడండి ఇక్కడ చివరిగా మనకి ద వరల్డ్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. ఈ చివరిగా వచ్చిన ఈ కార్డ్స్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా యూనివర్స్ కన్వే చేస్తున్నారు. అమావాస్య అనేది కేవలం ముగింపు మాత్రమే కాదు, కొత్త ఆలోచనలకు, కొత్త డెసిషన్స్కు, అంతర్ముఖ మార్పుకు ప్రారంభం కూడా అనేది కన్వే అవుతుంది మనకి ఇక్కడ. చూడండి, ద వరల్డ్. ఈ కార్డు చెప్తున్న మొదటి విషయం ఏంటంటే, ఒక చక్రం ముగిసే దశలో ఉంది. మీ పర్సన్ ఎంత కాలంగా ఒకే ఆలోచనలో, ఒకే గందరగోళంలో, ఒకే ఎమోషనల్గా ఉంటుంది కదా, అది భావోద్వేగాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. ఆ చిక్కుకుపోయి ఉన్నా కూడా ఇప్పుడు ఆ మనస్తత్వంలో మార్పులు ప్రారంభమవుతున్న సూచన స్పష్టంగా మనకి కన్వే చేస్తున్నారు. కొన్నిసార్లు మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది, ఇంకా ఇలా కొనసాగితే నా మనశ్శాంతి పోతుంది అనే దశ. ఈ అక్కడే ఆ ఆలోచన మొదలవుతుంది అక్కడ. అదే ఇక్కడ కనిపిస్తుంది ఈ ఎనర్జీలో. ఈ అమావాస్య వారికి ఒక అద్దంలా కనిపిస్తుంది మీ పర్సన్కి. వారి మాటలు, వారి డెసిషన్స్, వారి ప్రవర్తన, వాటిని ఎట్లా అంటే వారే లోపల పరిశీలించుకునే పరిస్థితి నాకు ఇక్కడ కనిపిస్తుంది. పరిశీలించనివ్వండి, అప్పుడే కదా రియలైజేషన్ వస్తుంది. 7 ఆఫ్ పెంటికల్స్ చూడండి, ఈ కార్డు చాలా అందమైన ముగింపునిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ తొందర లేదు, కానీ ఆలోచన అయితే ఉంది. హడావిడి లేదు, పరిశీలన చాలా ఎక్కువగా ఉంది. మీ పర్సన్ ఇప్పుడు జీవితాన్ని కొంచెం వెనక్కి తిరిగి చూసే దశలో ఉన్నట్టు నాకు ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు 7 ఆఫ్ పెంటికల్స్ ద్వారా. నేనేం సంపాదించాను, నేనేం కోల్పోయాను, నేను వేసిన అడుగులు సరైనవేనా అనే ప్రశ్నలు వారిలో మెల్లగా మేల్కొనే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా కన్వే చేస్తున్నారు ఫైనల్ కార్డ్ సెట్. చాలాసార్లు అమావాస్యలో మనిషి బయట ప్రపంచాన్ని కాదు, తన అంతరంగాన్నే ఎక్కువగా చూస్తారనమాట. సో ఈ కార్డ్ అదే భావాన్ని ఇంకొకసారి మనకి డబుల్ కన్ఫర్మేషన్తో సూచిస్తున్నారు. అదనమాట. సో ఈరోజు వచ్చిన మొత్తం ఈ స్ప్రెడ్ను ఒక చోట ఓవరాల్గా చూస్తే యూనివర్స్ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీ పర్సన్ మనసు ప్రస్తుతం సముద్రంలా ఉందమ్మా. బయటకు చూస్తే ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల అలలు ఆగట్లేదు. ఒకవైపు గత జ్ఞాపకాలు, మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనమాట. ఇంకోవైపు భవిష్యత్తు గురించి సందేహాలు. ఇవన్నీ కలిసి వారి ఎనర్జీని స్థిరంగా ఉండనివ్వటం లేదు కొంచెం కూడా. అందుకే ఈ మధ్యకాలంలో వారి ప్రవర్తన కూడా కొన్నిసార్లు అర్థం కావట్లేదు.
వారికే అర్థం కావట్లే. మీకు కాదు. వారికే అర్థం కావట్లే. ఒకసారి దగ్గరగా అనిపిస్తారు. మరొక రోజు పూర్తిగా దూరం అనిపిస్తారు మీకు. ఒకసారి స్పందించాలనుకుంటారు మీ పర్సన్. తర్వాత మళ్ళీ నిశ్శబ్దాన్ని ఎంచేసుకుంటారు. ఇది చాలామంది ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఫేస్ చేసిన సిట్యుయేషన్ అనేది నాకిక్కడ స్ట్రాంగ్‌లీ కనబడుతుంది. కానీ యూనివర్స్ ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నారమ్మ. వారి మనసులో జరుగుతున్న ప్రతి అలను నియంత్రించడం మీ బాధ్యత కాదమ్మా. మీరు చేయాల్సింది మీ మనశ్శాంతిని కాపాడుకోవడం. మీ విలువను మర్చిపోకపోవడం. దైవం సరైన సమయంలో ఏది జరగాలో అది జరిగేలాగా విశ్వసించడం. ఎందుకంటే అమావాస్య చీకటి శాశ్వతం కాదు గదా! ఆ తర్వాతే ఈ చీకటి తర్వాతే కొత్త చంద్రుడు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అది మనందరికీ తెలిసిన విషయమే కదా! సో, అలాగే జీవితంలో కూడా గందరగోళం తర్వాత స్పష్టత వస్తుంది. నిశ్శబ్దం తర్వాత సమాధానం వస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు దారి కూడా కనిపిస్తుంది అని చెప్తున్నారు మీకు. ఓకే. సో, నాకిక్కడ ఏంటంటే చాలా, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ వచ్చినియి కదా! సో, ఈరోజు అమావాస్యతో ఆహ్, ఒక చాంద్రమాసం అనేది ముగిసి, మనం కొత్త చాంద్రమాసానికి ఆరంభం అవుతుంది మనకి ఇక నుంచి. సో, ఈ రోజుతో అమావాస్య ముగుతుంది కదా! సో, రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి, అంటే ప్రాంతాన్ని బట్టి పంచాంగాల్లో స్వల్ప తేడాలుంటాయమ్మా. అదర్‌వైజ్ మనకి రేపటి నుంచి సో, ఆషాఢం మాత్రం ఆహ్, ఆధ్యాత్మిక సాధనకు ఎంత పవిత్రమైన కాలంగా చెప్పబడుతుందమ్మా. ఈ మాసంలో చాలామంది శివారాధన, అమ్మవారి ఆరాధన తెలుసు కదా మనకి. జపము, ధ్యానము, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆషాఢ గుప్త నవరాత్రులు కూడా ఈ కాలంలోనే ప్రారంభమవుతాయన్నమాట. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు శ్రీ వారాహి అమ్మవారు, అలాగే కాళీమాత, దుర్గామాత, త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు కదా! వంటి శక్తి స్వరూపులను ఆరాధనను ప్రత్యేకంగా చేస్తారు స్పెసిఫికల్లీ. ముఖ్యంగా వారాహి అమ్మవారి ఉపాసన చేసేవారికి ఈ రోజులు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారనమాట. అయితే ప్రతి ప్రాంతంలోనూ ఆలయ సాంప్రదాయము, పంచాంగాన్ని బట్టి పూజ ప్రారంభ తేదీలుంటాయి గదా! అవి ఒకరోజు తేడాతో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ ప్రాంతంలోని ఆలయము లేదా స్థానిక పంచాంగాన్ని గూడా ఒకసారి పరిశీలించడం మంచిదమ్మా. ఓకే. సో, ఈ పవిత్రమైన రోజుల్లో ప్రతిరోజు గూడా ఒక దీపం వెలిగించి, మీరు సాధ్యమైనంత వరకు భక్తితో ప్రార్థన చేయండి. ఓకే. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యే నమః లేదా మీకిష్టమైన దైవనామాన్ని ఏకాగ్రతతో మాత్రం జపించండి. ఓకే. దైవం ముందు ఆర్భాటాలనేది అస్సలు అవసరం లేదు. తెలిసిన విషయమే కదా మనకెప్పుడు. మనకున్న దాంట్లో నిజమైన భక్తి, స్వచ్ఛమైన మనసు, సత్సంకల్పం ఉంటే అదే పెద్ద గొప్ప పూజ. ఈ ఆషాఢ మాసం మీ అందరి జీవితాల్లో ధైర్యము, రక్షణ, శుభ ఫలితాలు, ఆధ్యాత్మిక పురోగతి అలాగే మనశ్శాంతి ఎస్పెషల్లీ ఇవన్నీ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. సో, నాకిక్కడ కనిపిస్తున్న రాశులు లిబ్రా తులా రాశి, టారస్ వృషభ రాశి, ఎక్వేరియస్ కుంభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, జెమినీ మిథున రాశి, క్యాప్రికాన్ మకర రాశి, ఎక్వేరియస్ కుంభరాశి చెప్పాను. విర్గో కన్యా రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, ఏరిస్ మేష రాశి, లియో సింహరాశి చెప్పాను కదమ్మా. లియో సింహరాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, టారస్ వృషభ రాశి చెప్పాను. ఈ రాశుల వాళ్ళైతే వచ్చారు. ఓకే. సో, పెండ్లం రీడింగ్ చేద్దామా. కనిమిషం. నమః శివాయ. ఓకే. ఎస్, నో.
సో, మీ ఫస్ట్ క్వెషన్ అడగండి. పెండ్లం ఆన్సర్ చేస్తారా? ఓం నమః శివాయ. సో, ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ ఎస్. ఓకే. బిగ్ ఎస్. ఓకే. సెకండ్ క్వెషన్ ఆన్సర్ సో, సెకండ్ క్వెషన్ ఆన్సర్ నో. నో. సో, ఫస్ట్ క్వెషన్‌ది ఫస్ట్ నో వైపు టర్న్ అయింది. సో, ఇంకా నో అనుకున్నా. బట్ ఫస్ట్ క్వెషన్‌ది తర్వాత ఆటోమేటిక్‌లీ యెస్ వైపు చూపించింది. యెస్ వచ్చింది. ఇట్స్ నో. బిగ్ నో కాదు కానీ నో. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ లైక్ చేయండి, హైప్ చేయండి. ఇఫ్ పాసిబుల్ దట్స్ ఎనఫ్. ఓకే. థ్యాంక్ యూ.